సింగరేణిలో నిన్న లాభాల వాటాను ప్రకటించడం అనేది జరిగింది. ఈ ప్రకటించిన దాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ కేవలం 500 రూపాయలు ప్రకటించి ఇవాళ సింగరేణి యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేతులు దులుపుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ సింగరేణిలో దాదాపుగా 32,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఓబీలలో 12,000 మంది, బయట 20,000 మంది పనిచేస్తూ ఉన్నారు. మొత్తం 32,000 మంది సింగరేణి వ్యాప్తంగా వివిధ విభాగాలలో పనిచేస్తున్నటువంటి ఈ కార్మికుల యొక్క శ్రమతోటి ఇవాళ లాభాలు సాధించారు. ఈ లాభాలలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం ఒక 15% మేము అన్ని కార్మిక సంఘాలు అనేక ధర్నాలు, రస్తారోకోలు ధర్నాలు చేసినప్పటికీ కూడా ఇవాళ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుసేటుగా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి కాంట్రాక్ట్ కార్మికులకు మొత్తం 15% లాభాల్లో వాటా ఇవ్వాలని చెప్పి ఐఎఫ్టీగా సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.